హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రాకేష్ సినివర్స్. హాయ్ గాయ్స్, ఇప్పుడే నేను డెవిల్ మూవీ చూసి వచ్చాను భయ్య. దాని గురించి డిస్కస్ చేయబోతున్నా. డిస్కస్ చేసే ముందు ఓకే, మీరు కనుక ఛానల్కి కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో 1945 బ్యాక్ డ్రాప్ లో మూవీ అంతా జరుగుతుంది. అండ్ బ్రిటిషర్స్ ఒకే ప్లాన్ ఉంటుంది, సుభాష్ చంద్రబోస్ గారిని ఎట్టి పరిస్థితుల్లో అతను ఇండియా రాగానే అతన్ని అరెస్ట్ చేద్దామని. సో వాళ్ళు ఎన్ని ప్లాన్స్ చేసినా వాళ్ళ ప్లాన్స్ ఏం వర్కౌట్ అవ్వదు. కానీ కొందరు ఏజెంట్స్ వల్ల అతను సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడు ఇండియాకి వస్తున్నారని ఒక క్లారిటీ అతను ఉంటుంది. అండ్ ఈలోగే ఒక ఊర్లో టూ వీక్స్ బిఫోర్ సుభాష్ చంద్రబోస్ గారు ఇండియాకి రాకముందు, అంటే వాళ్ళకి హింట్ వస్తుంది ఇండియాకి వస్తున్నారని బ్రిటిషర్స్కి. సో 2 వీక్స్ అతను రాకముందే ఒక ఇంట్లో ఒక అమ్మాయి మర్డర్ జరుగుతుంది. సో ఆ మర్డర్కి సుభాష్ చంద్రబోస్ గారు ఇండియాకి రావడానికి ఏమైనా లింక్ ఉన్నదా అనేదే ఒక క్వశ్చన్ మార్క్. అండ్ అది కనిపెట్టడానికే, ఆ అమ్మాయి ఎందుకు అలా మర్డర్ అయింది కనిపెట్టడానికే బ్రిటిషర్స్ మన కళ్యాణ్ రామ్, దట్ ఈస్ డెవిల్, బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ని వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. ఆ అమ్మాయిని ఎవరు చంపారో కనుక్కోమని చెప్తారు. అండ్ అలాగే ఒక హింట్ కూడా ఇస్తారు, అది కాకుండా ఇంకో పని కూడా చేయాలని. ఆ పని నేను చెప్పను, ఆ పని చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి ఇక్కడికి ఇంతే, ఇదే ప్లాట్. సో అమ్మాయి చనిపోయిన దానికి సుభాష్ చంద్రబోస్ గారు ఇండియా రిటర్న్ రావడానికి ఏమైనా లింక్ ఉన్నదా అనేదే మూవీ అంతా, ప్లాట్ అంతా. సో అందరూ చాలా బాగా చేశారు. కళ్యాణ్ రామ్ గారు కానీ, సంయుక్త మేనన్ గారు కానీ, మాల్వికా మోహన్ కానీ, అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ వేరే ఇతర క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి మూవీలో. అండ్ కమింగ్ టు డైరెక్షన్ బై అభిషేక్ నమ్మ, అది కూడా చాలా బాగుంది. కానీ కొన్ని సీన్స్ లో అక్కడక్కడ కొద్దిగా స్లో పేస్ అనిపించింది. బట్ ఓవరాల్ గా ఇట్స్ డీసెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు, వన్ టైం వాచ్. అండ్ అన్వాంటెడ్ సీన్స్ లైక్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ అవన్నీ పెట్టడం జరిగింది మూవీకి తగ్గట్టుగా. బట్ మనల్ని 2.5 hours అంత ఎంటర్టైన్ చేయాలంటే పాటలు పెట్టాలి, ప్రత్యేకంగా తెలుగు సినిమాల్లో. ఏ భాషలో అయితే వాళ్ళకి పాటలు అవసరం లేదు, కంటెంట్ ముఖ్యం. కానీ మనకు అలా కాదు, అంటే మనల్ని మనం ఇచ్చేస్తున్నారని కాదు, రియాలిటీ చెప్తున్నా అంతే. అండ్ కమింగ్ టు మ్యూజిక్ బై హర్షవర్ధన్ కూడా బాగానే ఉంది, డీసెంట్ గానే ఉంది. అంటే ఓవరాల్ గా ఓకే, అంటే సాంగ్స్ మూవీ కూడా. అండ్ ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసరికి మూవీకి 3.5/5. సో ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అని చెప్పుకోవచ్చు థియేటర్లో. సో ఖచ్చితంగా మీరు కనుక కళ్యాణం ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మీరు వెళ్తే కొన్ని సీన్స్ లో మీకు గూస్ బంప్స్ వస్తాయి, అది నా గ్యారంటీ. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇది కంపల్సరీ అయిపోయింది, ఇది పెట్టుకునే థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా JN1 వేరియంట్ వస్తుంది, అది కూడా ఇట్స్ ఆన్ ఏ రైస్. సో ప్లీజ్ దయచేసి మీరు కనుక థియేటర్కి వెళ్తే, లేదా ఎక్కడ బయటికి వెళ్ళినా ఇది మాత్రం కంపల్సరీ, ఇది వాడండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. Hey.